తమిళనాడు ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పాఠశాలల్లో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలల్లో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసే పద్ధతికి చెక్ పెట్టి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజులను మాత్రమే వసూలు చేయాలనే అభిప్రాయంతో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పాఠశాలలకు సంబంధించి ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇప్పిస్తానంటూ కూడా 100 కోట్లకు పైగా కూడా లంచాలు తీసుకున్నటువంటి కేటుగాడి పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. తమిళనాడు సీఎం విజయ్ విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల అనుమతుల పేరుతో 100 కోట్లకు పైగా కూడా వసూలు చేశారంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఓ వ్యక్తిని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి వ్యవస్థను ఏదైతే కొంత ఉన్నతీకరించేందుకు విజయ్ తన ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రైవేటు పాఠశాలల అనుమతుల పేరుతో 100 కోట్లకు పైగా వసూలు చేసినటువంటి వ్యక్తిని సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. పాఠశాలలకు సంబంధించి అనుమతులు ఇప్పిస్తానంటూ కూడా తమిళనాడు ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీటీ అరసకుమార్ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్తింపు అలాగే అప్గ్రేడేషన్ అంటే ఇప్పటి వరకు 7th క్లాస్ వరకు ఉంటే 10th క్లాస్కు అప్గ్రేడ్ చేయిస్తాము విద్యాశాఖ అధికారులతో మాట్లాడి అంటూ, అలాగే ఏదైతే కొత్తగా వచ్చినటువంటి పాఠశాలలకు కావచ్చు, గుర్తింపు లేని పాఠశాలలకు సంబంధించి కావచ్చు, గుర్తింపు ఆర్డర్స్ను ఇప్పిస్తామంటూ కూడా యాజమాన్యాల సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీటీ అరసకుమార్ కొన్ని పాఠశాలల నుంచి డబ్బులు భారీగా వసూలు చేసి 100 కోట్లకు పైగానే ఆయన వసూలు చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఎవరైతే జనరల్ పోలీసులకు సంబంధించి సివిల్ పోలీసులకు సంబంధించి కేసును విచారించడానికి సమయం ఉండదు కాబట్టి రోజువారీ కార్యకలాపాలు రోజువారీ కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు అంశంలో దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ముఖ్యమంత్రి విజయ్ సీరియస్ అవడంతో ఈ అంశం పైన చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఈ యొక్క కేసును అప్పజెప్పడం జరిగింది. ఈ యొక్క చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం 100 కోట్లకు పైగా కూడా ప్రైవేటు స్కూళ్ల నుంచి పాఠశాలల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే బీటీ అరసకుమార్ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం ఉంది. ఇక ఈ ఏడాదికి నుంచి కూడా ఒక నూతనమైనటువంటి ఒక ప్రక్షాళనతో కూడినటువంటి పారదర్శకతతో కూడినటువంటి విధంగా కూడా విద్యాశాఖలో ఉంటుంది అధికారుల పనితీరు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా సీఎం విజయ్ ప్రకటించడం జరిగింది. ఇంకా ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అన్ని రకాల ఫెసిలిటీలు అన్ని రకాల నిబంధనలకు అనుకూలంగా ఉంటే కనుక డెఫినెట్గా ఈ యొక్క స్కూళ్లకు సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా పాటిస్తే కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ కూడా సక్రమంగా ఉంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండానే గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది, రికగ్నైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధించి. అలాగే ఉన్నతీకరణ అంటే తరగతులు పెంచేటటువంటి తరగతులకు సంబంధించి అప్గ్రేడ్ చేసేటటువంటి అవకాశం కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వకుండానే క్లాస్ రూములు కావచ్చు, ఆట స్థలం కావచ్చు, విద్యా ప్రమాణాలతో కూడినటువంటి ఒక వ్యవస్థ కావచ్చు, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇచ్చినటువంటి అన్ని ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అలాగే అధ్యాపకులకు సంబంధించినటువంటి సంఖ్య కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఏదైతే విద్యాశాఖ రూల్ ప్రకారము ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలకు సంబంధించి అన్ని సక్రమంగా ఉంటే కనుక డెఫినెట్గా ఒక్క పైసా కూడా ఇవ్వకుండానే ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజుల ప్రకారమే వసూలుకు సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా ఉండాలనేటటువంటి నిబంధన కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇది ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల్లో ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి వాటిలో ప్రధానంగా స్కూళ్లలో ఫీజులు క్రమబద్ధీకరణ చేయడం జరిగింది. అనంతరం ప్రైవేటు పాఠశాలలు ఎందుకు అంత ఫీజులు వసూలు చేస్తున్నాయనేటటువంటి ఒక ఆలోచన చేయటంతో వారికి ఒక అప్డేట్ అందిన పరిస్థితి. ఎందుకంటే రికగ్నైజేషన్కి సంబంధించి లక్షల్లో కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి వాటిని రాబట్టుకునేందుకు మరలా విద్యార్థులపైన అధిక ఫీజుల భారం మోపుతున్నట్టు కూడా తెలిసిన నేపథ్యంలో ఎందుకు ఇలా జరుగుతుందంటే కనుక ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుందంటే బీటీ అరసకుమార్
కుమార్ అనే వ్యక్తి చెన్నైకు సంబంధించినటువంటి తమిళనాడు ప్రైవేటు పాఠశాలల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి తాను ఇప్పిస్తాను గుర్తింపు రికగ్నైజేషన్ స్కూళ్లకు, అలాగే అప్గ్రేడేషన్ ఇప్పిస్తాను అనేటటువంటి ఒక నమ్మబలికేటటువంటి మాటలతో కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్టు కూడా తెలిసినటువంటిది. ఇక ఎవరైతే వసూలు చేసినటువంటి వ్యక్తి బీటీ అరసకుమార్, మరి వసూలు చేసిన డబ్బును నిజంగా అతనే కొట్టేశాడా, లేదంటే గనక విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులకు లంచాల రూపంలో ఇవ్వటం జరిగిందా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీటీ హర్షకుమార్ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి హర్షకుమార్ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ అంటే మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. విద్యాశాఖలో అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ 100 కోట్లలో భాగస్వాములుగా ఉన్నారా లంచాలు తీసుకోవటంలో, లేదంటే ఇతను ఒక్కడే ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల నుంచి వసూలు చేసిన డబ్బును తన సొంతానికి ఉపయోగించుకున్నాడా, ఏంటి అనేటటువంటిది కూడా ఈ యొక్క విచారణలో దర్యాప్తులు వెలుగు చూసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే చెన్నై ముఖ్యమంత్రిని మాత్రం అతి కొద్ది సమయంలోనే 1-2 నెలల కాలంలోనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి 1-2 నెలల కాలంలోనే చాలా రంగాలకు సంబంధించి, పలు రంగాలకు సంబంధించి ప్రక్షాళన దిశగా కూడా ఆయన చేస్తున్నటువంటి ఒక చర్యలు అనేటటువంటివి, తీసుకుంటున్నటువంటి చర్యలు అనేటటువంటివి ప్రజానీకం కూడా హర్షాతి రేఖలు వ్యక్తం చేసేటటువంటి విధంగా ఉన్నాయనేటటువంటి పరిస్థితులు కూడా వినిపిస్తున్నటువంటిది. కీలకమైనటువంటి విద్యాశాఖ, ఈ విద్యాశాఖకు సంబంధించి చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నాడు సీఎం విజయ్ అనేటటువంటి సమాచారం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ ఏడాది నుంచి విజయ్ టర్మ్లో ఈ 5 years ఎలా ఉండబోతుంది విద్యాశాఖ అనేటటువంటిది, విద్యా వ్యవస్థ ఎలా ఉండబోతుంది, విద్యా రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేటటువంటిది కూడా ఆసక్తిగా ఉన్నటువంటి అంశం.